అసూయాగ్రస్తమైతే వాళ్ళ చేసే పనులకు అర్థం ఉండదు కాబట్టి చెయ్యాలి. వాళ్ళు ఎంతైనా చేసేయగలరు. కంటికి ఎదురుగుండా కత్తి పట్టుకు కనపడిన వాడి కన్నా కడుపులో అసూయ పెట్టుకున్నవాడు ఎప్పుడు ఏది చేసి ఎంత ప్రమాదం తెస్తాడో నువ్వు ఊహించలేవు. కత్తి పట్టుకున్నవాడు నీకు తెలిసిపోతాడు. వాడు మహా అయితే నిన్ను కత్తి పెట్టి చేతి మీద కొడతాడు, కాలు మీద కొడతాడు. అసూయాగ్రస్తమైన వాడు చేసే పని నుంచి తప్పుకోవడం నీకు అసలు సాధ్యం కాదు. నీకు దొరకదు రక్షణ. ఇది చిట్ట చివరికి నువ్వు ఏ స్థితికి వెళ్ళిపోతావో కూడా నువ్వు ఊహించలేవు. అందుకే ఒకరు అసూయాగ్రస్తం అవుతున్నారు అంటే మీరు ఏం చెయ్యాలి అన్నది మీకు తెలియదు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. మీరు బాగా గమనించండి నేనన్న మాటని. నా మీద మీరు వైరం పెంచుకొని కర్ర పట్టుకుని చాటును నించుంటున్నారు, నేను చీకట్లో పెడుతున్నప్పుడు కొడదామని అని నాకు తెలిసింది అనుకోండి. నేను మీకు కబురు చేసి మీకు ఎందుకు నా మీద కోపం వచ్చింది, నేను ఏమైనా పొరపాటుగా మాట్లాడానా మీ గురించి, ఒకవేళ నా మాట ఏదైనా మిమ్మల్ని బాధించిందా, నన్ను మన్నించండి తప్ప మీరు నా మీద వైరం పెంచుకోకండి అంటే ఆయన ఏదో నువ్వు ఇది చేశావు అన్నాను అనుకోండి, నిజమే ఏ తప్పు చేశాను, మిమ్మల్ని నేను ఖేద పెట్టాను, నన్ను క్షమించండి అని మీరు ఆ మాట అన్నారనుకోండి, ఆయన కర్ర ఒకరు పడతాడు. అసూయ పెంచుకుంటున్నాడని మీకు ఎలా తెలుస్తుంది? మీకు తెలిసే అవకాశం ఉండదు. ఎందుకంటే మీ పక్కనే ఉంటాడు, అన్నీ చూస్తుంటాడు. ఎప్పుడు వీడు పడిపోతాడా అని కోరుతూ ఉంటాడు. ఎలాగ మీరు అసూయ ఉన్నవాడిని మీరు ఎలా దిద్దుతారు నాకు చెప్పండి. అందుకే అసూయ ఉన్నవాడు వాడు దిద్దుకోవాలి తప్ప వాడు ఎవరి మీద అసూయ పెంచుకున్నాడో వాడు దిద్దే అవకాశం ఉంటుందని చెప్పడం కష్టం.